హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 11th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అండి. దీని యొక్క కీ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము చూద్దామండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈవీఎస్కి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఆన్సర్స్ ఏం రాయాలి అనేది మనము డిస్కస్ చేద్దాము, చూద్దాం. ఈవీఎస్ అయితే క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. చూద్దాం. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. ఒకటే సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసేటటువంటి మొక్క గురించి తెలపండి అన్నారు. క్యారెట్, మామిడి, బఠానీ, కొబ్బరి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బఠానీ. నెక్స్ట్, బఠానీ ఒకటే సంవత్సరంలో జీవితాన్ని పూర్తి చేస్తుంది. నెక్స్ట్, వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీని నివారిస్తుంది. అందులో విటమిన్ డి ఉంటుంది, కంటి చూపుకు సహాయపడుతుంది. మా పాప డిస్టర్బ్ చేసిందండి, అందుకోసం నవ్విన. అందులో కాల్షియం ఉంటుంది, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, అందులో ప్రోటీన్ ఉంటుంది, శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఆన్సర్ ఏమవుతుంది? అందులో విటమిన్ సి ఉంటుంది, దీనిని స్కర్వీని నివారిస్తుంది. ఏంటిది? క్వశ్చన్ ఏంటిది అసలు చూడండి. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది కాబట్టి. ఓకే, విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది మన ఆన్సర్ అండి. హలో 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 నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 123. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరుగుతుంది. ఏంటిది? కాల్షియం ఎముకలు మరియు దంతాల క్షయం, విటమిన్ B1 బెరీ వ్యాధి. నెక్స్ట్, అయోడిన్ రక్తహీనత మరియు విటమిన్ డి రికెట్స్ వ్యాధి. ఆన్సర్ ఏమవుతుంది? అయోడిన్ రక్తహీనత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరికాని ఆప్షన్ అంటే అయోడిన్, ఇదే అయోడిన్ రక్తహీనత. సో అయోడిన్ తోటి ఏమవుతుందంటే ఏ వ్యాధి అవుతుందా, ఏ వ్యాధి లోపిస్తుంది? అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే గొంతువాపు వ్యాధి వస్తుంది అనమాట. సో ఇది రక్తహీనత అనేది కాదు, అది ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది, కాబట్టి ఇది రాంగ్. ఓకే, సో నెక్స్ట్, ఎముకల ద్వారా కాల్షియం లోపం వల్ల ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఓకే, నెక్స్ట్, విటమిన్ B1 బెరీ వ్యాధి. ఓకే, ఇవి కరెక్ట్ అన్నమాట. సో ఇందులోకించి కొత్త క్వశ్చన్ తయారు చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఏంటిది? కాల్షియం వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది అంటే ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి రాకుండా అని ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు. మరియు B1 విటమిన్ వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి వస్తుంది అంటాడు. ఏంది? బెరీ వ్యాధి. విటమిన్ లోపం వల్ల. B1 విటమిన్ లేకపోతే ఏమొస్తుంది? బెరీ వ్యాధి. ఓకే, నెక్స్ట్, అయోడిన్ రక్తహీనత, అది రాంగ్, ఇది కరెక్ట్. ఇది అయోడిన్ లేకపోవడం వల్ల గొంతు వ్యాపు వస్తుంది అనమాట.
విటమిన్ డి ఉండడం వల్ల రికెట్స్ని తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 ఇప్పుడు క్రింది వాటిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడదు? నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పాలు పెరుగుగా మారడం, ఐస్ క్రీమ్ కరిగిపోవడం, ఇనుము తుప్పు పట్టడం, మొక్కలలో పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఐస్ క్రీమ్ కరిగిపోవడం. కింది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడవు, శాశ్వతమైనది కాదు. నెక్స్ట్, ఈ కింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇన్ఫోసైట్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ మరియు లింఫోసైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? న్యూట్రోఫిల్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. న్యూట్రోఫిల్స్, చిన్న 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 సుక్కలుగా ఉంటుంది. ఓకే, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్, ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. బేసోఫిల్స్ ఏ ఆకారంగా ఉంటుంది అని. బేసోఫిల్స్ ఎస్ ఆకారంలో ఉంటుందని. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఓకే, న్యూట్రోఫిల్స్ అంటే ఇట్లా డాట్గా ఉంటాయి. ఓకే, సో ఈ 3 రక్త కణాలని మనము గుర్తుపెట్టుకోవడం కోసం ఒకటి ఏబిఎన్ ఛానల్ అని అంటాం. ఏబిఎన్. ఏ అంటే ఈసినోఫిల్స్, బి అంటే బేసోఫిల్స్, ఎన్ అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 126. ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతిలో రంగులను చూడటానికి కంటిలోని ఏ కణాలు దోహదపడతాయి? శంకువులు, దండాలు, గాంగ్లియన్ కణాలు, బైపోలార్ కణాలు. కరెక్ట్ ఆన్సర్ శంకువులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 127. మానవుల చర్మంలోని మెలనిన్ శరీరాన్ని వీటి నుండి రక్షిస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం, నెక్స్ట్ నీటి నష్టం మరియు చల్లని వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టేట్మెంట్ 1 వ్యాఖ్య. మానవ ఊపిరితిత్తులోని వాయు వినిమయం కోసం గోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్లు స్క్వేర్ ఉంటుంది. వ్యాఖ్య 2. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. చూద్దాం ఆప్షన్స్ ఏంటిది. ఇక్కడ వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యం. వ్యాఖ్య 1 మరియు 2 రెండు సత్యం ఏంటిది? ఇక్కడ మానవ ఊపిరితిత్తులో వాయు వినిమయం కోసం వాయుగోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్ స్క్వేర్ ఉంటుంది. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. అభివాహి నాడులు మెదడు మరియు వెన్నుపాము నుండి కండరాలకు మరియు గ్రంథులకు సంకేతాలను వెళతాయి. అపవాహిక నాడులు జ్ఞానేంద్రియాలు నుండి మెదడు మరియు వెన్నుపాము సంకేతాలను తీసుకెళ్తాయి. సరైన దాన్ని చేయమని రెండు వ్యాఖ్యలు సరైనవి, అంటే ఏ మరియు బి రెండు కూడా కరెక్టే అన్నమాట. 1 and 2 బోత్ కరెక్ట్. నెక్స్ట్ బొంగరపు కీలు మానవ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? ఇక్కడ మోచేయి, మెడ, మోకాలు, భుజం. ఏంటిది ఆన్సర్ మరి? మెడ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనము తిరుగుతూ ఉంటాం, ఇటు తిప్పుతాం కదా తలను.
బొంగరం వల్ల తిరుగుతుంది కాబట్టి బొంగరపు కీలు అంటాం. ఓకే. 131 భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ల మరియు వాటి స్థానాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. అంటే సరికాని స్టేట్మెంటే అడిగాను. ఓకే. సరికాని అంటే రాంగ్ వన్. చూద్దాం ఏంటిది. తారాపూర్ మహారాష్ట్ర కరెక్ట్ డేటా. కుడంకులం తమిళనాడు, కైగా కర్ణాటక, జైతాపూర్ గుజరాత్ రాంగ్. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 ఒక పునరుత్పాదక శక్తి రకమైన బయోగ్యాస్ ప్రధానంగా దేనిని కలిగి ఉంటుంది. ఈథేన్, మీథేన్, బ్యూటేన్, ప్రోపేన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది. మీథేన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 133 1853 మరియు 1883 మధ్య కాలంలో అసఫ్ జాహీ వంశ పాలకుల ప్రధాన మంత్రి దివాన్ ఎవరు? సర్ సాలార్ జంగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 134 చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ దేనిని సూచిస్తుంది. బ్రాహ్మణులకు దానం చేసిన భూమి అని అర్థం. బ్రహ్మదేయ. క్వశ్చన్ నెంబర్ 135 అంతర్జాతీయ దిన రేఖ IDL అనేది భూగోళంపై ఒక ఊహాత్మక రేఖ. ఇది IDL అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది ఒక క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది అని అర్థం. IDL. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136 ఆఫ్రికాలో అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 137 ఏంటిది. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 తేదీలలో పగలు మరియు రాత్రి 2 సమానంగా ఉంటాయి. ఏంటిది. డిసెంబర్ 21 మరియు సెప్టెంబర్ 23. సారీ, డిసెంబర్ అన్నాను. సారీ, తప్పు ఆన్సర్. ఏంటిది కరెక్ట్ ఆన్సర్ ఏంటిది. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. మార్చ్ 21 సెప్టెంబర్ 23 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 1929 నుండి నల్గొండ, పిల్లల మర్రి, కరీంనగర్ మరియు ఇతర ప్రదేశాలలో పటేళ్లు, పట్వారీలు, దేశ్ముఖ్లు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు చేస్తున్న దోపిడీని నిరోధించడానికి ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఏంటిది. వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామ రక్షణ కమిటీలు, రైతు సంఘాలు, యువత శిక్షణ కేంద్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది. రైతు సంఘాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 139 క్వశ్చన్ నెంబర్ 139 కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఏంటిది. రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి, లోక్సభ మరియు రాష్ట్ర సభ. ఆన్సర్ ఏంటి. 4th వన్ లోక్సభ మరియు రాష్ట్ర శాసన సభ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 చూద్దాం. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాను. ఒక మంత్రి మండలిని పార్లమెంట్ సభ్యుల నుండి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రుల సమిష్టిగా దీనికి బాధ్యత వస్తుంది. భారత రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిని, లోక్సభ మాత్రమే అన్ని రాష్ట్రాల శాసనసభలకు. కరెక్ట్ ఆన్సర్ లోక్సభకు మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 141 యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందికి రాని 2 ఆఫ్రికన్ దేశాలను గుర్తించండి.
ఏంటి? ఇథియోపియా మరియు లిబియా, మడగాస్కర్ మరియు నైజీరియా, టాంజానియా మరియు మొజాంబిక్, చాడ్ మరియు అంగోలా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఇథియోపియా మరియు లైబీరియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 142. ఐక్యరాజ్య సమితి బాలల హక్కు సమావేశం UNCRC 1989 ప్రకారం క్రింది వాటిలో ఒక బాలల హక్కు కాదు. ఏంది? సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, హింస మరియు హానికరమైన సంఘాల నుండి రక్షణ పొందే హక్కు, తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రపంచం గురించి జ్ఞానం మరియు అవగాహన పొందే హక్కు. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలలో పోటీ చేసే హక్కు. నెక్స్ట్ 143. పేరిణి నృత్యంను సాంప్రదాయకంగా ఈ సందర్భంలో ప్రదర్శిస్తారు. మతపరమైన పండుగలలో, యోధుల యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలలో, పంటల కోతకు వచ్చినప్పుడు జరుపుకునే వేడుకలు, వివాహాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యోధులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలో ఏం చేశారు? పేరిణి నృత్యంను సాంప్రదాయకంగా ఈ సందర్భంలో చేశారు. నెక్స్ట్ 144. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. సూరత్, పుదుచ్చేరి, మచిలీపట్నం, కాలికట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సూరత్ కరెక్ట్ అవుతుంది. 145. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానంకు కేటాయించిన వెయిటేజ్ సంబంధించిన సరైన జతను గుర్తించండి. ఏంటిది? జాతీయ ప్రణాళిక చట్టం 1988 15%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. తరగతి గదిలో పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి ఎందుకంటే అవి పిల్లలు సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ 147. క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఏ పద్ధతిని అత్యంత ఎక్కువగా అవకాశం ఉంది? దేనికి? అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. విద్యార్థులలోని అంతర్గత శక్తులను వెలికితీయుటకు వారి అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించడానికి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యసనంలోకి చురుకుగా పాల్గొన్నట్టు చేయుటకు ఉపాధ్యాయుని ఈ కింది బోధనా పద్ధతి ఎక్కువగా దోహదం చేస్తుంది. ఏ పద్ధతి? కృత్య పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 149. చిత్రం, పటం మధ్య పోలికలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. 2 దృశ్యాలు ఉపకరణాలు, రెండిటిలోనూ రంగులుంటాయి, 2 భూతకాలానికి వర్తమానానికి చెందిన అంశాలను తెలియజేస్తాయి, రెండింటిని రేఖాపటాలుగా తయారు చేయవచ్చు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? ఇక్కడ ABCD ఆల్. ABCD ఏంటిది? ABCD ఆల్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఫేవరెట్ క్వశ్చన్. ఏమన్నారు ఇక్కడ? విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికలకు సంబంధించి జాబితా ఏలో ఇచ్చిన వాటిని జాబితా బిలోకి వచ్చిన వాటితో జతపరచండి అన్నాడు. ఏని బితో జతపరచమన్నాడు అన్నమాట. చూద్దాం.
పూట నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వం, సమాచార నైపుణ్యాలు, విషయ అవగాహన. జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం, వర్గీకరణ కారణాలు చెప్పడం, బొమ్మలు గీయట మరియు భాగాలు గుర్తించడం, సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ వన్ ఏంటిది? ఏని 3తో కలిపారన్నమాట. ఏ 3, బిని 1తో కలిపారు, మరియు సిని 4తో కలిపారు, మరియు డిని 2తో కలిపారు. ఏవి దేనితో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఏదన్నట్టు క్వశ్చన్ మనము రాసుకోవాలి ఖచ్చితంగా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆప్షన్ ఏ నైపుణ్యాలు, పట నైపుణ్యాలు దేనితోటి? బొమ్మలు గీయుట మరియు భాగాలు గుర్తించడంలో ఇది దోహదపడతాయి. ఓకే, సో థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. పట నైపుణ్యాలు దేనికి? బొమ్మలు గీయటం మరియు భాగాలు గుర్తించడంలో దోహదపడతాయి. నెక్స్ట్ ప్రశంస సున్నితత్వం. ప్రశంస సున్నితత్వం అనేది జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం. నెక్స్ట్ దాని తర్వాత సమాచార నైపుణ్యాలు. సమాచార నైపుణ్యాలు ఏంటి? సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. దాని తర్వాత విషయ అవగాహన. విషయ అవగాహన ఏంటిది? వర్గీకరణ కారణాలు చెప్పటం. ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపర్. ఇది ఈ క్వశ్చన్లకించి 4 క్వశ్చన్లు అయితే కంపల్సరీ తయారు చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి, అర్థం చేసుకోండి, రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఓకే, ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం క్వశ్చన్ పేపర్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే మీ ఇష్టం అండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ 2024, 2025, 2026కి సంబంధించినటువంటి అన్ని కీ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కీ పేపర్లను మీరు చూడండి ఒకసారి, అర్థమవుతుంది. సరే, కీ పేపర్ ఎందుకంటే ఉన్నటువంటి క్వశ్చన్ల గురించి తిప్పి అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం.